హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ గోపిని. మోందా తుఫానుకి సంబంధించి ఒక్కసారిగా ప్రళయం సృష్టిస్తున్నటువంటి నేపథ్యంలో ఏపీలో ఇప్పటికే కూడా దాదాపుగా 19 జిల్లాలకు సంబంధించి అల్లకల్లోలంగా ఉందని మనం చెప్పొచ్చు. అయితే రాత్రింబవలు ప్రభుత్వ యంత్రాంగం, ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు దీనిపైన సమీక్షలు నిర్వహించుకుంటున్నారు. అదేవిధంగానే అందరూ మంత్రులు కావచ్చు, స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళందరూ కూడా అధికారులతో అంటే ఏర్పాటు చేసుకుని వాళ్ళతో పాటు కూడా ప్రజలకు ఏ ఒక్క ఇబ్బందులు లేకుండా కూడా సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు. అయితే ఒక బిగ్ అప్డేట్ ఏరా అంటే నిన్నటి నుంచే ఏదైతే మొత్తం ఒక 12 జిల్లాలకు సంబంధించి కాకినాడ కావచ్చు, ఇట్లా అటు సైడ్ వైజాగ్ ఇలాంటి ప్రాంతాల్లో మొత్తం ఒక 12 జిల్లాలకు సంబంధించి రేషన్ బియ్యం కూడా వెంటనే సప్లై చేసే విధంగా కూడా మంత్రి నాదెండ్ల మనోహర్ గారు చర్యలు తీసుకోవడం జరిగింది. దీనివల్ల పేదలకు అందరికీ కూడా అంటే నిత్యావసరాలకు ఒకవేళైనా లోతట్టు ప్రాంతాల్లో ఈ వర్షాలకు ఇవన్నీ కూడా రేషన్ అంతా కూడా నానిపోతే కూడా వాళ్ళకందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా పేదలకు ఉపయోగకరంగా ఉంటుందనే ఆలోచనతో ఈ రకంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి మీ సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఇప్పుడు రేషన్ ఇస్తున్నారు. నిన్నటి నుంచే ప్రారంభం అవ్వడం జరిగింది. కాబట్టి మీరు పోయి రేషన్గా అంటే మామూలుగా అయితే 1వ తారీఖు నుంచి ఇస్తారు కదా, ఈ భారీ వర్షాలు ఉన్నట్టు నేపథ్యంలో ముందుగానే రేషన్ ఇచ్చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి రావడం జరిగింది. అందువల్లనే ముందుగానే రేషన్ అనేది ఇస్తున్నారు. కాబట్టి మీరు పోయి రేషన్లు మీకు సంబంధించిన రేషన్ను మీరు తీసుకోవచ్చు. మరోవైపు రైతులకు సంబంధించి కూడా ఒక ఉపయోగకరమైనటువంటి సమాచారం ఆయన చెప్పడం జరిగింది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో రైతులు పూర్తిగా కూడా నష్టపోకుండా వాళ్ళకి సంబంధించి ధాన్యం కొనుగోలు చేయడానికి కూడా ప్రభుత్వం వాళ్ళ పరిధిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి ఈ వర్షాలకి నానిపోయి ఇబ్బందులు పడకుండా కూడా మీరు ధాన్యం కూడా అమ్ముకోవచ్చు. ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. ఆ ప్రాంతాలకు వెళ్ళి మీరు అమ్ముకునే రకం కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. మరోవైపు అంటే సరఫరాకు సంబంధించి పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడ కూడా కొరత లేకుండా ఇప్పటికే ఉన్నటువంటి 3 కంపెనీలకు సంబంధించి ఇటు ఇండియన్ ఆయిల్ కావచ్చు, హెచ్పి గ్యాస్ ఆయిల్ కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, వాటన్నిటికి సంబంధించి కూడా విరివిగా ఏర్పాటు చేసుకోవాలంటూ కూడా బంకుల్లో ఎక్కడ కొరత లేకుండా ఏర్పాటు చేసుకునే విధంగా కూడా అధికారులు ఆదేశాలు తీసుకోవడం జరిగింది. సో మొత్తం మీద అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకుంటున్నారు. సో ఇందులో పేదలకు ఎంతో ఉపయోగకరంగా ఉండేది ఏరా అంటే రేషన్ ముందుగానే అంటే ప్రజలకు ఇవ్వడం. మరి మీరందరూ కూడా లబ్ధిదారులు మీరందరూ కూడా పోయి రేషన్ తీసుకోవచ్చు. మరోవైపు రైతులకు సంబంధించి మీరు పండించినటువంటి పంటలు పూర్తిగా కూడా నష్టపోకుండా వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నటువంటి కేంద్రాలకు వెళ్ళి అమ్ముకునే రకంగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. కాబట్టి ఆ అవకాశం కూడా మీరు ఉపయోగించుకోండి.